శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సర్వసభ్య సమావేశం ఎంపీపీ తమ్మినేని శారద అధ్యక్షతన జరిగింది. కనుగుల వలసలో బోగస్ పింఛన్లలో అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోగస్ పింఛన్లపై ఫిర్యాదు చేసినా ఎంపీడీఓ పట్టించుకోలేదని విమర్శించారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వైఎస్ఆర్ టైంలోన ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్ చోటా నాయకులందరూ కూడా తమ్మినేని సీతారాం అండ చూసుకొని కొన్ని రేషన్ కార్డులు, తప్పుడు కార్డులు, భార్య కోటి భర్త కోటి చేయించుకొని ఈవేళ 2 పెన్షన్లు పొందుతున్నారండి. అది రిటర్న్ గా నేను 12 రోజులు అయింది ఈవేళ కంప్లైంట్ ఇస్తే విత్ ఆధారాలతో 2 రేషన్ కార్డులు 2 పెన్షన్లు అన్ని ఐడి నెంబర్తో సహా ఎండిఓ గారికి ఇస్తే ఈవేళ వరకు ఎంక్వైరీ చేయకుండా నిన్న ఆపమంటే నిన్న మళ్ళీ పిలిచి 2 పెన్షన్లు ఇద్దరికి భార్య భర్తలకు ఇచ్చారండి. ఇక్కడ ఆమదాల వలసలో చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అరికట్టకపోతే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఇక్కడ చేయలేరు, ఉండలేరు. ఇక్కడ తమ్మినేని సీతారాం అండ చూసుకొని కొంతమంది అప్పుడు వచ్చిన అధికారులే కాబట్టి వీళ్ళందరూ ఎవరు మాకు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరికి సహకరించట్లేదు. దీన్ని వెంటనే ఎంక్వైరీ చేసి మన ఆమదాల ఎండీఓని సస్పెండ్ తక్షణమే చేయాలని నేను కోరుకుంటున్నాను.